నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ది పాయింట్. లక్షద్వీప్ ఇప్పుడు ఎక్కడ చూసినా లక్షద్వీప్ మాల్దీవ్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మోడీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత లక్షద్వీప్కి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సో ఈ న్యూస్ ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లక్షద్వీప్లో భారత్ సరికొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేస్తుంది. హిందూ మహాసముద్ర తీరంలో స్థావరాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తుంది. ఇక లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో వచ్చే వారం భారత నౌకాదళం సరికొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారంలోనే ఇది ప్రారంభమయ్యే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దీనివల్ల భారత్కు అనుగురే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ మహాసముద్ర తీరంలో స్థావరాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో భారత నౌకాదళం సరికొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయనుందని రక్షణ శాఖ తెలిపింది. దీనికి ఐఎన్ఎస్ జటాయుగా పేరు పెట్టారు. మాల్దీవులకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఐఎన్ఎస్ జటాయు పనిచేయనుంది. శత్రువుల సైనిక వాణిజ్య కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి, ఆ ప్రాంతంలో బలమైన పట్టును సాధించడానికి ఈ స్థావరం ఎంతగానో ఉపయోగపడుతుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో తొలుత తక్కువ మంది అధికారులు సిబ్బంది ఉంటారని, భవిష్యత్తులో దీనిని అతిపెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని కూడా పేర్కొంటున్నారు. ఇప్పటికే తూర్పున అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్న ఐఎన్ఎస్ బజ్ స్థావరం మాదిరిగా పశ్చిమాన జటాయు సేవలు అందించనుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కమాండర్ల సమావేశం, గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాల ప్రారంభం, MH-16 హెలికాప్టర్లను సైతం ఈ సందర్భంగా దళంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత నౌకాదళం లక్షద్వీప్ సమీపంలోని ప్రాంతంలో తొలిసారిగా జంట వాహక నౌకల కార్యకలాపాలను కూడా ప్రదర్శించబోతుంది. సో ఏది ఏమైనా భారత్ తీసుకునే నిర్ణయాలు, భారత సర్కార్ తీసుకునే నిర్ణయాలు చాలా పకడ్బందీగా ఉంటున్నాయి. అటు మాల్దీవులకి చెక్ పెట్టడంతో పాటు ఇటు చైనా నుంచి కూడా మనకు ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఇటువంటి బేస్లను ఏర్పాటు చేసుకోవటం వల్ల రానున్న రోజుల్లో యుద్ధాలు తలెత్తినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వీలవుతుంది అని చెప్పి రక్షణ శాఖ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనా భారత్ రక్షణ శాఖకు సంబంధించి ఎక్కువగా ఖర్చు పెట్టడం, అదేవిధంగా శత్రు దేశాల కన్నా ముందే కొన్ని స్టెప్స్ తీసుకోవటం వల్ల భారత్ వాటికి ఒక సవాల్ విసురుతూ ఉంది. రక్షణ రంగంలో భారత్ను ఢీకొనే దేశం అనేది లేకుండా చేసుకునే దిశగానే భారత్ అడుగులు వేస్తుంది అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.